మనం అందరం కూడా కలుసుకొని వాక్య ధ్యానం చేయటానికి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మరి కృతజ్ఞత ఎవరి పట్ల చూపాలి అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 22 సంవత్సరాల్లో నేను ఈ విషయాలు చెప్పలేదు. ఎంతో ప్రేరేపణ ఉంటే కానీ నేను చెప్పను. కనుక వాక్యం నేర్పాలి కాబట్టి వాక్యాన్ని నేర్పుతా ఉన్నాను. శరీర సంబంధంగా అయితే తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేయాలి. మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆత్మ సంబంధంగా అయితే దేవునికి, దేవుని దాసునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దానివల్ల మనం 2020 సంవత్సరం అంతా కూడా మేలు పొందుకోగలుగుతాం. అందుకని చెప్పవలసి వస్తుంది. ఆ విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉందాం. దేవుని పట్ల, దేవుని దాసుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం చాలా మంచిది. మేలు చేయండి, మేలు పొందండి. మనం 2024 సంవత్సరం అంతా క్షేమంగా గడిపాం. దేవుని కృపను బట్టి, సంఘ ప్రార్థనలు, దైవజనుల ప్రార్థనలను బట్టి సజీవ లెక్కలో ఉన్నాం. చివరికి వచ్చేసాం. కొత్త సంవత్సరంలో ప్రవేశింపబోతా ఉన్నాం. దేవుడు ప్రవేశపెట్టబోతున్నాడు. కాబట్టి ఈ సంవత్సరంలో దేవుడు చేసిన కార్యాలను తలుచుకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన్ని సేవించాలి. ఇది చేసినప్పుడు మన జీవితాల్లో దీవెనలు పొందుతాం. జరగబోయే దినాలు కూడా ఆశీర్వదకరంగా ఉంటాయి అన్న అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకోవాలి. తలంచుకోవటం అంటే తలపోసుకోవటం కాదు, జ్ఞాపకం చేసుకోవాలి. అది ఒకటి. రెండవది, భయభక్తులు కలిగి ఉండాలి. కపటంగా కాకుండా నిష్కపటముగా, యథార్థంగా, పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించాలి. అది తప్పనిసరి, ఆవశ్యకం. 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. దేవుడు చేసిన వాటిని, గొప్ప కార్యాలను తలుసుకోవాలి. భయభక్తులు కలిగి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన్ని సేవించాలి. ఈ 3 చేయటం మంచిదని దైవదాసుడైనటువంటి సమూయేలు గారు ప్రజలకు ఆనాడు చెప్పాడు. ఈరోజు ఈ వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. మీకు కూడా ఈరోజు తెలియచేయబడుతున్న వర్తమానం ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చేసిన కార్యాలను తెలుసుకొని కృతజ్ఞత కలిగి ఉండమని, ఆయన్ని స్తుతించమని ఈరోజు వర్తమానం తెలియచేయబడతా ఉంది. ఇది ఎవరి కాలంలో చెప్పబడిన మాట అంటే, సమూయేలు సౌలు రాజుగా ఉన్న సమయములో చెప్పబడిన మాట. అయితే సౌలు ఈ మాటను పట్టించుకున్నాడా, పట్టించుకోలేదా? ఈ విధంగా భయభక్తులు కలిగి ఉన్నాడా, కలిగి లేడా? ఆ విషయం మనం చూద్దాం. తలంచుకోలేదు, కృతజ్ఞత కలిగి లేడు. 13వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనలేదు. దేవుడు కార్యాలు చేశాడని సాక్ష్యాలు చెబుతున్నాం. మా పట్ల ఆ కార్యం జరిగించాడు, ఈ కార్యం జరిగించాడు, మాకు ఈ మేలు చేశాడు, ఆ మేలు చేశాడని సంవత్సరం అంతా మనం ప్రతి కుటుంబం చెప్పిన మాటలు విన్నాం.
మరి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించారా, పాటించలేదా? పాటించి ఉంటే 2025 సంవత్సరం మీరు మేలు పొందుతారు. పాటించకపోతే మేలు పొందలేరు. ఆ సత్యాన్ని గమనించి ఈ రోజు నుంచైనా కృతజ్ఞత కలిగి ఉండటం మంచిది, మేలు అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆజ్ఞలు గైకొనలేదు, ఎందుకంటే భయభక్తులు లేకనే. అందువల్ల దేవుడు తీర్మానం చేసేసాడు. ఏమిటంటే సౌలు రాజ్యాన్ని తీసేయటానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. మనం దేవుని పట్ల సరైన రీతిగా ఉండకపోతే దేవుడు తలంచిన ఆశీర్వాదాలైనా, ఇవ్వాలనుకున్న దీవెనలైనా పోతాయి, జరగవు, నెరవేరవు, మిస్ అవుతాం. ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. మాకెందుకు జరగలేదు, మా ఇంట్లో గొప్ప కార్యాలు జరగలేదు అని అనుకుంటానికి కారణము దేవుడు అసమర్థుడని కాదు, దేవుడు ప్రేమ లేనివాడని కాదు, దేవుడు అన్యాయం చేస్తాడని కాదు. మన క్రియలను బట్టే వచ్చే ఫలితాలు ఉంటాయన్న సత్యాన్ని ప్రతి ఒక్క విశ్వాసి నేర్చుకోవాలి. 14వ అధ్యాయం 37వ వచనం. ఫిలిస్తీయులు సౌలు మీదకి యుద్ధానికి వచ్చారు. సౌలు దేవునికి ప్రార్థన చేశాడు. ఆజ్ఞలు పాటించడు, భయభక్తులు చూపించడు, కానీ ప్రార్థన అవసరాలు మాత్రం దేవుడు తీర్చాలి అని సౌలు ప్రార్థనలు చేస్తాడు. చాలామంది ఇలాంటి వారే ఎక్కువ ఉంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు జవాబు ఇవ్వలేదు, ప్రార్థన సహాయం చేయలేదు, సౌలు పట్ల కార్యం జరిగించలేదు. అలాంటి పరిస్థితి మనలో ఎవరికి రాకుండా దేవుడు కృప చూపును గాక. కాబట్టి భయభక్తులు కలిగి ఉండటం మంచిదండి. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనటము, దేవుని మార్గంలో నడవటం చాలా చాలా మంచిది. ఆ సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. 15వ అధ్యాయం 1వ వచనం. ఎన్నో వచ్చిన అమ్మ. ఎంత చేస్తున్నా కూడా దేవుడు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎవరికి? సౌలుకి. దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు సరి చేసుకుంటానికి. అప్పటికి సరి చేసుకోక, మార్చుకోక అదే విధంగా ఉంటే నష్టపోయేది ఆ వ్యక్తే, దేవుడు కాదు. అందుకని దేవుడు మరలా సమూయేలును పంపించి అభిషేకం చేయించాడు. చదువమ్మ. ఈసారైనా సరే అయ్యా, దేవుడు ఇంకో పని అప్పచెప్పిస్తున్నాడు, నిన్ను అభిషేకిస్తున్నాను. అమాలేకీయులు ఉన్నారు, దేవుని శత్రువులు, వారిని నిర్మూలన చెయ్యి అని చెప్పి అభిషేకం ఇచ్చాడు సమూయేలు. మరి సమూయేలు మాట వినాలి కదా, దైవజనుడు మాట వినాలి కదా. అది ఎవరు చెప్పిన మాట? దేవుడు డైరెక్టుగా ప్రజలతో చెప్పడు. ఆయన దాసులు ఉన్నారు, వాళ్ళకు చెబుతారు, వాళ్ళు ప్రజలకు చెబుతారు. ఆయన ఏంది ఈయన చెప్పేది అనుకుంటే నష్టపోయేది ప్రజానీకమే. అదేవిధంగా సౌలుకి చెప్పాడు. 3వ వచనం చదువుదాం. అమాలేకీల్ని హతము చేసి నిర్మూలన చేయమని చెప్పాడు సమూయేలు, అభిషేకించి సౌలును.
చెప్పినట్టుగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మంచి మంచి వాటిని వధించక, నిర్మూలన చేయక, వాటిని అట్టి పెట్టుకొని, నీచమైనవి, బలహీనమి, పనికిమాలినవి వాటిని నిర్మూలన చేశాడు. అమాలేకీల రాజైన ఆగాగును కూడా నిర్మూలన చేయకోకుండా తీసుకొచ్చాడు. ఇది చూసిన దేవుడు సమూయేలు దగ్గరికి వచ్చాడు. సమూయేలుతో చెప్పాడు, సౌలు నా మాట వింటలేదు. రెండో అవకాశం ఇచ్చిన, ఎన్ని అవకాశాలు ఇచ్చినా సౌలు మాత్రం మాట వినటం లేదు, ఆజ్ఞ గైకొనటం లేదు, భయభక్తులు కనపరచటం లేదు. కనుక నేను అతని విషయంలో ఇంతవరకు చేసిన వాటిని బట్టి నాకు బాధ కలిగింది అని దేవుడు సమూయేలుకు చెప్పాడు. సౌలుకే చెప్పొచ్చు కదా, సౌలుకు చెప్పలేదు, సమూయేలుకు చెప్పాడు. సమూయేలు వచ్చాడు. ఆయనకి కోపం వచ్చింది. వచ్చి అడుగుతున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎంత గొప్పవాడిని చేశాడు, ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. నువ్వు గాడులు కాసుకుంటూ ఉండే వ్యక్తిగా ఉన్నావు. అలాంటి జీవితాన్ని దేవుడు మార్చి ఇజ్రాయేలు ప్రజల మీద మొట్టమొదటి రాజుగా అభిషేకించి నిన్ను గొప్ప చేస్తే నువ్వు దేవుని మాట వినటం లేదు అంటే నేను విన్నాను అన్నాడు. చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే దేవుడు మాట విన్నాము అంటారు. ఏది వినకపోయినా ఎందుకని అలా అనుకుంటున్నారు అంటే, సాతాను నేను తప్పు చేశాను అనిపించదు, వాళ్ళు భ్రమలో ఉంచుతుంది, ఒప్పుకోరు. ఇంకా కావాలంటే దేవుణ్ణే అంటారు కానీ వాళ్ళు తప్పని ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ అదే ఒప్పుకోలేదు ఏమ్మా. అందువలన సౌలు మీదున్న అభిషేకం పోయింది, దేవుని ఆత్మ దూరమైంది, దురాత్మ వచ్చి సౌలును ఎరపించింది. సౌలు కుటుంబం పాడయింది, బిడ్డలు పాడైపోయారు, వంశం మొత్తం కూడా పాడైపోయి నిరసిల్లిపోయింది. ఏమ్మా ఆ విషయం మనకు తెలుసు. 19వ వచనం చదువు. దేవుని దృష్టికి కీడు చేశాడు. చదువు. నేను కీడు చేశాను అనొద్దు, నేను విన్నాను, పంపినట్టు వెళ్ళాను అంటే ఆ కేకలేంట్రా అని అడిగాడు కదా. సరే, అదంతా మీకు తెలుసు, గతంలో మనం అనుకున్న వాటిని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి వాళ్ళు దేవునికి పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుని యొక్క ఆజ్ఞలు ఎంతవరకు పాటించారు. దేవుని మీద, దైవజనుడి మీద నేరం మోపేటప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు, మా పనులు అవ్వలేదు, మాకు కోటాల్లో మేలు జరగలేదు అని అనుకునే ముందు మిమ్మును మీరు పరిశీలించుకోవటం అవసరం. అలా పరిశీలించుకోవటం లేదు. దేవుడు దావీదును ఎన్నుకున్నాడు, ఆ సంగతి మనకు తెలుసు. ఎందుకంటే దావీదు దేవుడు చేసిన మేలులు, ఉపకారములు ఏది మరవలేదు. ఏమ్మా, భయభక్తులు కలిగి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు దావీదు కుటుంబాన్ని వర్ధిల్ల చేశాడు. సౌలు కుటుంబం అంతకంతకు పడిపోయింది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా గమనించండి, దేవుడు ఎప్పటికీ మార్పు లేని వాడే, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. దేవుని ప్రేమలో కానీ, దేవుని శక్తి సామర్థ్యాల్లో కానీ ఏ మాత్రం తేడా లేదు. తేడా ఎక్కడొచ్చిందంటే మనలోనే.
దేవుని యొక్క ఆజ్ఞలు పాటించటంలోనే ఇంకా మన అవిధేయతలు అవివేక పనులు చేస్తూ కూడా చేయలేదు అన్న భ్రమలో బ్రతికేస్తున్నాం కదా. ఎందుకు చేసావయ్యా నువ్వు ఈ పాపము అంటే ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే చూడండి, ఎందుకు జనులకు దడిసి వారి మాట విని దేవుని యొక్క ఆజ్ఞను నీ మాటను మీరి పాపము చేశాను. నీకు కావలసింది జనుల మాటలా దేవుడు మాటలు దైవజనుల మాటలా? దేవుడు కన్నా దైవజనుడు కన్నా జనులు గొప్పోళ్ళ? నువ్వు జనుల మాటలు వింటావా? దేవుడు మాట వినవా? దైవజనుడు చెప్పిన మాటలు వినవా? ప్రజల మాటలు వింటావా? యాక్షన్ దేవుడు తీసుకుంటాడు. అది ఎంత పాపమో సౌలు జీవితంలో మాట్లాడాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీరు గమనించండి, జనుల మాటలు కాదు వినాల్సింది, దేవుని మాటలు వినాలి. దేవునికి ప్రతినిధిగా నిలబడ్డటువంటి దైవదాసుల మాటలు వినాలి. వారు చెప్పింది చేయాలి, కానీ విశ్వాసులు చెప్పిన మాటలు చేస్తే నష్టపోయేది, పాపంలో పడిపోయేది ఎన్న వాళ్ళే. అదే సౌలు చేసి నష్టపోయాడు. అలాంటి దుస్థితి ఎవరికి రాకుండా కలుగును గాక. 116వ కీర్తనలో ఒక మాట చూద్దాం, 12వ వచనం. దేవుడు నాకు చేసిన ఉపకారములు అన్నిటికీ ఈ ప్రశ్న వేసుకునే వాళ్ళు తక్కువ. ఈ ప్రశ్న చాలామంది వేసుకోరు. దేవుడు చేస్తున్నాడు, పొందుకున్న వారు మరి మనం ఏం చేస్తున్నాం దేవునికి అని అనుకోరు. ఈ కీర్తనాకారుడు అనుకున్నాడు, 17వ వచనంలో రాస్తాడు, కృతజ్ఞత అర్పణ అర్పిస్తాను, ప్రార్థన చేస్తాను అని తీర్మానించుకున్నాడు. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నరసింహరావు గారి కుటుంబంలో కానీ వసంతలక్ష్మి వాళ్ళ కుటుంబంలో కానీ దేవుడు చేసిన మేలు బట్టి ఉపకారములను బట్టి వారు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. అమ్మాయి ప్రేమ ఇందు రెడీ చేసింది, నరసింహరావు గారు అందరికీ స్వీట్స్ తీసుకొచ్చారు. ఆ విధంగా అర్పణ చెల్లిస్తూ ఉన్నారు. దేవుడు వాటిని ఆగ్రహించి ఆ కుటుంబానికి దీవెన అనుగ్రహించునుగాక. ఒక విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. దేవుడు ఎంతకు ఏమి చేశాడు అన్న విషయం ఆలోచిస్తే రెండు కుటుంబాలకే కాదు, మనకైనా సరే ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి సజీవ లెక్కలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఇంతకన్నా ఏం భాగ్యం కావాలి? ఎన్నున్నా మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఈ సంవత్సరం అంతా కాపాడాడు కదా, పోషించాడు, అవసరాలు తీర్చాడా తీర్చలేదా? తీర్చడం దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నిజంగా దేవుడు మనల్ని కాపాడాడు, పోషించాడు, అవసరాలు తీర్చాడు. బిడ్డలకు క్షేమస్థితి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రయాణాల్లో తోడ్నీడగా ఉన్నాడా లేదా? అబ్బాయి రాజా విజయవాడ వెళ్ళినా, రాము హైదరాబాద్ వెళ్ళినా, అదేవిధంగా అబ్బాయి రాజేష్ గోవా వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఏడకి వెళ్ళినా దేవుడు తోడుగా ఉండి క్షేమంగా తీసుకొచ్చాడా లేదా? ప్రయాణాల్లో తోడేడుగా ఉన్నాడా లేడా? ప్రవీణ్ అమెరికా వెళ్ళినా తోడేడుగా ఉన్నాడా లేడా? అందుని బట్టి దేవునికి స్తోత్రం. లేకపోతే మీరు వెళ్ళారా తోడు? దేవుడు కాపాడాడు. ఇది దేవుడు చేసిన ఉపకారం కాదంటారా ఏమ్మా? ఏను విషయాల్లో కూడా స్వస్థత ఇవ్వలేదా దేవుడు? అబ్బాయికి మరి డెంగ్యూ ఫీవర్ వచ్చింది, కామెర్లు అయినాయి. మరి అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు కాబట్టి అమ్మోళ్ళు కంగారు పడతాడని తెలియచేయలేదు.
అయితే పెద్ద అబ్బాయి కూడా హైదరాబాద్లో ఉంటున్నాడు కాబట్టి కొంచెం ఎంక్వైరీ చేసి వాడిని హాస్పిటల్లో తీసుకెళ్ళి చూస్తే పరిస్థితి మరి సీరియస్గా ఉందని వాళ్ళు చెప్పారు. ఇక్కడ అమ్మాయి ఏడ్చింది, సాక్ష్యం చెప్పింది, ప్రార్థన చేయమని సంఘాన్ని కోరింది. సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. మరి ఆత్మీయ తండ్రిగా నేను కూడా ప్రార్థన చేశాను. ఏ సమస్య వచ్చినా ఈ కుటుంబాల్లో ప్రార్థన చేశారా చేయలేదా? ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం. మనకి ప్రార్థన చేసిన వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండటము చాలా మంచిది అన్న విషయాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏనుగుకి యాక్సిడెంట్ కూడా అయ్యింది, చెయ్యి కూడా విరిగింది, చెయ్యి కట్టేశారు. అప్పుడు ప్రార్థన చేశాం. అబ్బాయిని తీసుకొచ్చారు చర్చిలోకి, మనం ప్రార్థన చేశాం. వాళ్ళు జాబ్ వాళ్ళు కూడా ఆపారు. తర్వాత మళ్ళీ తగ్గినాక మళ్ళీ పోయి జాబ్లో జాయిన్ అయ్యాడు. దేవుని కృపను బట్టి స్వస్థ పొందాడు. మరి అదేవిధంగా నరసింహరావు గారి కుటుంబాల్లో కూడా మరి బలహీనతలు వచ్చినాయి. రాముకి కూడా కరోనా వచ్చింది, నరసింహరావు గారికి వచ్చింది. దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. మరణపు అంచుల నుంచి వారిని విడుదల దయచేసాడు. స్వస్థత ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. మీరందరూ ప్రార్థన చేసిన వాళ్ళేనా? చేయలేదా? ప్రార్థన చేశాం. మనం ఒకరికి చేయగలిగిన సహాయం ఏమిటంటే ప్రార్థనే. కాబట్టి ప్రార్థన చేశాం, దేవుడు స్వస్థ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఈ వయసులో ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా బాగానే పరిస్థితులు నరసింహరావు గారు ఆపరేషన్ జరిగింది. దేవుడు స్వస్థ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కదా. ఇంకా కొన్ని ఆర్థిక సమస్యలు తీరినాయి. ల్యాండ్ విషయాల్లో దేవుడు సహాయం చేశాడు. చిన్న అబ్బాయి విషయంలో టెన్షన్లు అన్నిటి నుంచి కూడా దేవుడు విడుదల దయచేసి ఈరోజు మరి ఈ స్థితిలో ఉండటానికి దేవుడు కృప చూపించాడు. ఇవన్నీ దేవుడు చేసిన మేలులు. దేవునికి స్తోత్రం. చీనిగారి విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. చీనిగారికి కూడా కొన్ని దెబ్బలు తగిలినాయి, దేవుడు స్వస్థపరిచాడు. ఆయనకు కూడా ఇబ్బందులు కలిగినాయి, అయినా కూడా దేవుడు స్వస్థపరిచాడు. దురాత్మ కూడా రావటానికి ప్రయత్నం చేసింది, పడేసింది. పోయి ప్రార్థన చేసి వచ్చాం. ఆయనకు ధైర్యం వచ్చేసింది. నాకు చెబుతాడు ఆయన, బావగారు ఎలా అవుతాడు, పాస్టర్ గారు ఈసారి అది వస్తే మాత్రం మీరు రావాల్సిన పని లేదు, నేనే సీపులు తీసుకుని దాన్ని యమబాదుడు పోతాం, రాని ఇంటికి సాయిలకు కూడా రాని అన్నాడు. ధైర్యం వచ్చేసింది ప్రార్థన ద్వారా. నిజంగా మరి వీటన్నిటి నుంచి దేవుడు తప్పించాడు, స్వస్థతలు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. తాసుపాము వచ్చింది ఇంట్లోకి. అది ఎటుపోయిందో తెలియల. పిల్లలు కంగారు పడ్డారు. అయ్యగారు మంత్రం పెట్టుకొని రా అని చెప్పారు. సరే వెళ్ళి మంత్రం పెట్టి వచ్చా. అది చచ్చిపోవాలని ప్రార్థన చేసి వచ్చా. అది మళ్ళీ వచ్చింది. అయితే లోనకు రాలేదు. మంత్రం పెట్టి గీత గీసాక అక్కడ ఆగిద్ది. ఒకసారి మైసూర్ గారు ఇంటికాడికి పెద్ద పెద్ద తోసపాము వచ్చింది. నేను ప్రార్థన చేసి గీత గీసి మంత్రం పెట్టి వచ్చా. అది వచ్చి ఆ గీత గీసిన కాడ పండుకుంది. సిస్టర్ గారు చూశారు. సిస్టర్ గారు చూసి, పాస్టర్ గారు పాము వచ్చి ఆడ పండుకుంది, లోనకు రావట్లేదు కానీ ఆ గీత కాడ పండుకుంది, రాదు. ఇక అట్ట పండుకుంటే సీని గారు వెళ్ళి కర్రతో కొట్టేశాడు, చంపేశాడు. ఆ విధంగా దేవుడు విషసర్పాల నుంచి కూడా తప్పించాడు. నరసింహరావు గారు ఎప్పుడు కూడా ప్రార్థన చేయించుకోకుండా చేనికి వెళ్ళడు. మొన్న నా ఫోన్ కలవకపోతే నేను ఇంకో చోటుకి వెళ్ళాను. నేను లేనని కొంచెం ధైర్యంగా సరే అయ్యగారు ఉంటే అక్కడ నుంచి ఆయన ఫోన్ చేసి ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. అక్కడ పాము బయలుదేరి నరసింహరావు గారిని బెదిరించింది. నరసింహరావు గారిని అప్పుడు పడింది. అది పరిగెత్తా, నరసింహరావు గారు పరిగెత్తా. నిజం. పెద్దది మరి అట్ట ఎంపడబడింది అది. దేవుడు స్వస్థ ఇచ్చాడు. నిజంగా దేవుని కాపుదల ఎంతగా ఉందో. వీళ్ళకి మోటార్ ఉంది, నరసింహరావు వాళ్ళకి మోటార్ ఉంది, అక్కడ షెడ్ ఉంది. షెడ్ కాడ తాటాకులు వేస్తారు. ఒక పాము అయితే తాటాకుల్లో పండుకుంది.
నర్సరాగారికి తెలియదు కదా, దాని మీద పండుకొని అటు ఇటు పొరలేడు, పావు చచ్చిపోయింది. అదేలేండి, అదేలేండి. నిజంగా ఎప్పుడైనా సరే అమ్మా, మరి దేవుడు కాపాడటమే కదరా, కదా. అందుకనే ఉదయాన్నే ప్రార్థన చేయించుకొని వెళ్తా నర్సరా గారి ఆడికి వెళ్ళినా కూడా. కాబట్టి ప్రార్థన అన్నది చాలా అవసరం అన్న విషయాన్ని మీ అందరికీ నేను మరి ఒకసారి నేను తెలియచేస్తా ఉన్నా. వీటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం. నరసింహరావు గారి కుటుంబము కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. మరి వసంత లక్ష్మి వాళ్ళ కుటుంబం కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథం 15:24 ఒక మాట చదువుదాం. చదివేసాం కదా, 35 ఇప్పుడు దైవజనుడికి రాజుగారికి సమస్య వచ్చింది. ఏమిటా సమస్య? అమ్మాయి, నువ్వు చేస్తుంది మంచిది కాదు అని. మంచిది కాదని చెబితే చేయటం మానుకుంటే మంచిది. కానీ దైవజనుడికి ప్రార్థన చేయించుకోకుండా ఉంటేమైద్ది? ఆయనకే నష్టం. కానీ దైవజనుడికి ఎప్పుడు దేవుడు తండ్రి హృదయాన్ని ఇస్తాడు. బిడ్డలు ఎన్ని అవిధేయమైన పనులు చేస్తున్నా తండ్రి ఏ విధంగా క్షమించుకుంటూ వస్తాడో దైవజనుడు కూడా ఆ విధంగా క్షమించుకుంటూనే వస్తాడు. లేకపోతే ఆయన దైవజనుడే కాదు. తండ్రి హృదయం అన్నది దైవజనుడికి దేవుడు ఇస్తాడు. కాబట్టి సమూయేలు సౌలు గారి గురించి ఇద్దరు కలుసుకోకపోయినా, ఇద్దరు రాకపోయినా, ఆయన ఇంటికి ఆయన వెళ్ళకోకుండా, ఈయన ఇంటికి ఈయన వెళ్ళకోకుండా ఎవరి కాళ్ళు భీష్మించుకొని కూర్చుంటే దేవుడు అన్నాడు, అరే బాబు, సమూయేలుతో అన్నాడు, నేనే విసర్జించాను సౌలుని, నువ్వెందుకు ఏడుస్తావు, నువ్వెందుకు బాధపడతావు, వదిలేసేయి అన్నాడు దేవుడు. దైవజనుడు వదిలేసి దేవుడు వదిలేస్తే ఏమైపోయింది ఆ కుటుంబం? ఏమైపోయింది? ఒక్కరోజే కుటుంబం మొత్తం చనిపోయారు. ఒక్కరోజే. అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి కొడుకులు ఉరిదీయబడ్డారు. పాపం మొండాలకు శవాలకు రిస్పా కాపలా కాసింది. ఉపపత్ని సౌలు ఉపపత్ని కాపలా కాసింది. పూడ్చటం కూడా చేయలేదు, అట్ట వదిలేశారు. ఇంత భయంకర కుక్క సాగు చచ్చారంటారే, అలాంటి పరిస్థితి కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేవుని పట్ల, దైవజనుల పట్ల మనం విరోధ భావం కలిగి ఉండటము ఎవరికి మంచిది కాదు. మీకే నష్టం కలుగుతుంది, నష్టానికి దారి తీస్తుంది. ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవటం మంచిది. ఆ విషయాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. దావీదైతే ఎత్తుక్కుంటూ వెళ్ళి, సమూయేలు ఇల్లు ఎక్కడ? రామాలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇద్దరు కలుసుకొని ఇద్దరు ఒకసారి ఉన్నారు కదా. 19వ అధ్యాయం అనుకుంటూ చూడండి, 18 దావీదు. ఇప్పుడు దావీదు ఎంత మేలు చేశాడు? మేలు చేసిన వారి పట్ల కీడు చేస్తే, ఉపకారికి అపకారం చేస్తే ఆ ఇంటిలో కీడు తొలగిపోదని దేవుడు సమూయేలు ద్వారా రాయించాడు. తర్వాత చెప్తాను ఆ విషయం చదువుకొని. ఇప్పుడు దావీదు వచ్చి సమూయేలుతో కూడా ఉంటే, సమూయేలు రాజనీతి శాస్త్రాన్ని రాశాడు. దాన్ని దావీదుకి నేర్పించాడు. కాబట్టి 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయగలిగాడు దావీదు. ఏ చదువు లేకపోయినా గొర్రెలు కాసుకునే వ్యక్తి 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడంటే దైవజనుడు ఇచ్చిన ప్రోత్సాహము, ప్రార్థన, నేర్పిన విధానం. కాబట్టి సమర్థులుగా చేస్తారు దైవజనులు. ఆ సత్యాన్ని
సౌలు గుర్తెరగలేదు, దావీదు గుర్తెరిగాడు. ఆ విషయాన్ని మనం చూస్తాం కదా. అందుకని మీకా విషయాన్ని గ్రహించాడు. మీకా సంగతి వచ్చింది కానీ చెప్తున్నాను. న్యాయాధిపతులు గ్రంథంలో 17వ అధ్యాయం 13వ వచనం. ఉమ్, ఆ, ఆ, ఆ. యాజకుడు వల్ల చాలా మేలు జరుగుతాయి. ఆ సత్యాన్ని ఎవరు తెలుసుకున్నారు? మీకా గారు తెలుసుకున్నాడు. మీకాకి అక్కడ యాజకులు లేరు. అలాంటి సమయంలో ఒక యాజకుని కుదుర్చుకొని, అయ్యా నాకు నువ్వు తండ్రిగా ఉండు, నాకు ఏదన్నా 10వ వచనం చదువు. ఆ, నా యొద్ద నివసించయ్యా, నాకు తండ్రిగా ఉండయ్యా, యాజకుడుగా ఉండయ్యా, నీకు సంవత్సరం అంతా నేను పోషిస్తా, బట్టలు ఇస్తా, ఆహారం పెడతా, డబ్బులు ఇస్తా, వెండిస్తా అని చెబితే లేవీడు ఒప్పుకొని ఉన్నాడు. ఆ విధంగా సంవత్సరం గడిచిపోయింది. యాజకుని బట్టి దేవుడు మీకాకు మేలు చేశాడు. మీరు ఇయ్యాలని నేను చెప్పటం కాదు, కానీ అది వాక్యానుసారం అని మీకు తెలియచేస్తా ఉన్నాను. 22 సంవత్సరాలు మీ మధ్య నేనున్నాను. ఎవరిని కూడా ఇంతవరకు ఏం అడగలేదు. ఏమి ఇది ఇవ్వండి, అంత ఇవ్వండి, ఇంత చేయండి అని ఎప్పుడు నేను అడగలేదు. ఎప్పటికీ అడగను కూడా. అడిగాను అని ఎవరైనా చెబితే ఆదివారం సన్మానం చేసి బట్టలు పెడతా. ఎవరన్నా చెప్పండి, పర్లేదు. మీరు అలా అడిగారు, ఇలా అడిగారు, ఇంత అడిగారని. దేవుడు వాళ్ళు ఏది ఇచ్చిన కదా, అది దేవుడు ఇస్తాడు, కానీ అది మీకు కాదు. ఉజ్జియా అని ఒక రాజు ఉన్నాడు. జక్కరయ్య కాలములో జక్కరయ్య ద్వారాగా మేలు పొందాడు. కానీ జక్కరయ్య కుటుంబాన్ని ఎంత హింసించాడో, ఆ ఉసురు, ఆ పాపం ఆ కుటుంబానికి ఎంతగా వచ్చిందో బైబుల్లో ఉంది. అతడు వర్ధిల్లిన తర్వాత ఎంతగానో గర్వించాడు. గర్వించి మందిరంలోకి వచ్చి యాజకుల పట్ల ఎలా ప్రవర్తించాడో 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఎవరి మీద? యాజకుడి మీద కోపము చూపాడు. కాబట్టి దేవుడు మొత్తాడు, కుష్టి వ్యాధి వచ్చింది. దైవజనుల మీద ఎప్పుడు కోపాలు పెట్టుకోకూడదు. ఎవరు కూడా కోపంగా ఉండకూడదు కూడా. కోపం చూపించినా దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. ఆ కుష్టి వ్యాధితోనే మరణించాడు. ఎవరు? ఉజ్జియా రాజు. ఇది స్వస్థత కలగల. ఏం చేశాడు? కోపంగా చూశాడంతే. కోపంగా కూడా చూడిస్తే దేవుడు ఒప్పుకోడు. విరోధంగా మాట్లాడిన ఒప్పుకోడు. ఒక కుటుంబం అయినా సరే, రక్త సంబంధికులైనా సరే, అహరోను మిరియాములు మోషాకు విరోధంగా మాట్లాడితే దేవుడు ఊరుకోడా. ఎరా మీరు కొండ మీదకి రండి అన్నాడు, పైకి రండి అన్నాడు. 12వ అధ్యాయం సంఖ్యాకాండంలో ఉంటుంది ఇది. ఏమ్మా? 8వ వచనం చూడు. 8 కాదు, అది 7 చదువుతున్నావు. దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడటానికి ఎవరు భయపడాలి? ఎవరైనా భయపడాల్సిందే. ఎందుకంటే వారి పక్షంగా దేవుడు ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు, మనకు మేలు చేసేవాళ్ళు, మనకు మార్గాన్ని చూపించేవాళ్ళు, మన ఆత్మ నరకానికి వెళ్ళకోకుండా కాపాడేవాళ్ళు, వాళ్ళకి విరోధంగా ప్లాన్లేంటి, వాళ్ళకి విరోధంగా మాటలేంటి? అందుకే మిరియాము కుష్టొచ్చి అక్కడే చనిపోయింది. అక్కడే పాతి పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత కాలంలో మనం చూస్తాం. అహరోను ఒప్పుకున్నాడు, అయ్యా మేము ఎంత పాపులమునైనా, ఎంత తప్పు చేశాం అని మోషేని బతిమిలాడుకున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, విశ్వాసులకి దైవజనులకి ఉండాల్సినటువంటి సంబంధం తండ్రి బిడ్డల సంబంధంగా ఉండాలి. నీ బిడ్డలు నీ మాట వినకపోతే నీకెంత బాధ వస్తుందో
తండ్రికి కూడా, ఆత్మీయ తండ్రికి కూడా మీరు వినకపోతే అదే బాధ వస్తుంది. అది మీకు మేలుకరం కాదు. దావీదు నాబాలుకి ఎంతో మేలు చేశాడు. కానీ ఒకరోజు అతను ఫంక్షన్ చేసుకుంటున్నాడు, విందు చేసుకుంటున్నాడు, గొర్రె బొచ్చులు కత్తిరించుకుంటా ఉన్నాడు. దావీదు దగ్గర 400 మంది పనోళ్ళు ఉన్నారు, ఆయనతో అప్పులోళ్ళు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్నారు. వాళ్ళలో కొంతమందిని ఈరోజు శుభదినం కదా, మీ ఇంట్లో విందు జరుగుతుంది కదా, మేలు జరుగుతుంది కదా, మరి దావీదు గారు పంపించాడు, మరి ఏమైనా ఇస్తారా అని అడగటానికి మనుషులు పంపాడు. 25 అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం అది. 11 వచనం చదువురా. ఆయన అంటాడు, అరే ఈ ఈ సంపాదన ఎవరిది, ఈ భోజనం ఎవరిది, మేము చేసుకున్నాం, పెడతావమ్మా నువ్వు, అమ్మాయి పెడుతుందిలే, మాది అనలేదు. అందరిని పిలిచింది, అందరు కుటుంబాల వారికి రండి అని మరీ చెప్పింది కదా. ఆయన అట్టల్లా నేను సంపాదించుకున్నా నా బొర్రె, ఈ ఇంది ఎవరి కోసం, మా వాళ్ళ కోసం, మా పనోళ్ళ కోసం, మా ఇంటోళ్ళ కోసం, మా బంధువుల కొరకు, మీకు కాదు. చదువు. దాసులతో అన్నాడు, నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. 14 వచ్చిన చదువురా, టైం అవుతుంది. మేము అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు ఎంతగా మాకు తోడుగా ఉన్నాడు, మా గొర్రెలకు నష్టం కలగలేదు, ఏ కీడు జరగలేదు, ఏ అపాయం రాలేదు, మాకు చుట్టూ కూడా కంచెలాగా నిలబడి ఎంతగానో మేలు చేస్తే దావీదు వస్తే ఎంత రోషంగా మాట్లాడాడు, ఏమి ఇవ్వకోకుండా పంపించాడు, మేలు చేస్తే అపకారంగా మాట్లాడాడు, కీడు చేయ తలపెట్టాడని కూడా చెప్పాడు. చెబితే ఆమె వెళ్ళి ఇచ్చింది కానీ ఇవ్వలేదు, కానీ నాబాలుని దేవుడు మొత్తాడు. ఏమ్మా 38 వచ్చిన అనుకుంటుంది. ఉపకారికి ఎప్పుడు అపకారం చేయి తలపెట్టొద్దు. సౌలు అలా చేసే పాడైపోయాడు, నాబాలు అలా చేసే పాడైపోయాడు. కాబట్టి దేవుడు సమూయేలు చేత రాయించిన మాట చెబుతా అన్నాగా, సామెతల గ్రంథం 17 అధ్యాయంలో ఉంది, 13 వచనం. ఆ ఇంట్లో ఎప్పుడు కీడు తెస్టేసి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మీకు మేలు చేసిన ఎవరికైనా సరే కీడు చేయొద్దు, వారి పట్ల కోపంగా ఉండొద్దు, వారికి విరోధంగా మాట్లాడొద్దు. మీరు అలా మాట్లాడితే మీ పనులు ఏమీ కావు, దేవుడినన్నా ఏం ఉపయోగం లేదు, మీ పనులు పొరపాట్లు కూడా కావు. ఈ 2020 సంవత్సరం కూడా ఇంతే సంగతులు చిత్తగించవాలని అనాల్సి వస్తుంది. అందుకని ఆ విధంగా ఉండకూడదని ప్రేమతో మీ అందరికీ మరొకసారి మీకు మంచి జరగాలని, మీకు మేలు జరగాలని, మీ జీవితాలు బాగుండాలని, మీ కుటుంబంలో శోధనలు కీళ్ళు ఉండకూడదని, మరి ఇబ్బందికరమైన మరి చెప్పవలసిన బాధ్యత కలిగి చెబుతా ఉన్నాను. మీరు గమనించండి, గ్రహించండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి, దేవుని మాట వినండి. మనుషుల మాటలు కాదు మనం వినాల్సింది. మనుషులు చాలామంది ప్రేరేపిస్తూ ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు, ఏది పడితే అది మాట్లాడమంటారు, ప్రోత్సహిస్తారు. మాట్లాడితే దెబ్బ తినేది నువ్వు. ఆ సత్యాన్ని గమనించాలి. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, వాక్యము తెలియక హిజ్కియా రాజుడు అంత తోడు కూడా లేవీయులతో ఎలా మాట్లాడాడు తెలుసా? ఎంత ప్రీతిగా, ప్రేమగా, ఎవరితో పడితే కదా, ఎవరితో మాట్లాడే ప్రీతిగా చెప్పండి. చదువు 2వ దినవృత్తాంతములు తీసేవరా, చదువు. మంచి నేర్పరులు ఉన్నారు, అందరిని ఒక ఘాట కట్టొద్దు. అందరూ దైవజనులు, అందరూ ఒకటని ఘాట కట్టొద్దు. అందట్లో అభిషక్తులు ఉంటారు, నేర్పరులు ఉంటారు, ప్రవీణులు ఉంటారు,
మంచి వాళ్ళు ఉంటారు, మేలు చేయాలని తపన కలిగిన వాళ్ళు ఉంటారు. అందరూ దైవజనులే అనుకొని ఒక ఘాటిని కట్టొద్దు. వాళ్ళతో మాట్లాడినట్టుగా, వాళ్ళతో వ్యవహరించినట్టుగా నేర్పరులతో వ్యవహరిస్తే దేవుడు యాక్షన్లోకి దిగుతాడు కదా. అందుకనే హిజ్కియా భయపడ్డాడు. భయపడి ఎలా మాట్లాడాడు? ప్రీతిగా, ఎంతో ప్రేమగా, లౌక్యంగా, తగ్గింపుతో. దావీదు కూడా నాతాను వస్తే సింహాసనం దిగి మాట్లాడాడు. అరే నువ్వు తప్పు చేసావురా అన్నా కూడా పశ్చాత్తాపడ్డాడు, సరి చేసుకుంటానికి ప్రయత్నం చేశాడు. సత్యాన్ని గమనించండి. దేవుడు వచ్చిన మనందరినీ కృతజ్ఞత అర్పిస్తున్నటువంటి 2 కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. రాబోయే సంవత్సరములో 2025 సంవత్సరములో మంచి వాగ్దానాలు ఇచ్చి ఈ సంవత్సరంలో జరగనటువంటి పనులు వచ్చే సంవత్సరం జరిగేలాగా దేవుడు కృప చూపునుగాక. అందరికీ ఆయుష్ ఆరోగ్యాలు దయచేయునుగాక. ఆమేన్. పుట్టుపాటు చేయరు.